my dance make it hurt. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. చాలా రోజులు అవుతుంది వీడియోలు అప్లోడ్ చేయలేదని మరి అడుగుతున్నారు. సారీ గాయస్, ఇక్కడ నుంచి వెళ్ళి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను. చాలామంది ఈ లాస్ట్ 10 days నుంచి వెళ్ళి మస్తు చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ డైరెక్ట్ కామెంట్స్ కానీ చాలా వస్తున్నాయి. అండర్ 20,000లో బెస్ట్ ప్రొజెక్టర్స్ ఉంటే మనం చేయండి భయ్యా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే అండర్ 20,000లో బెస్ట్ ప్రొజెక్టర్స్ ఏంటుంటాయని చెప్పి నేను మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది టాప్ 5 to టాప్ 1 వరకు అలా చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటారు ఇది టోటల్ డీటెయిల్గా అనేది వెళ్ళడం జరగదు, బట్ ఏది ఉంది అని చెప్పి టాప్ 5లో టాప్ 4లో టాప్ 3 అండ్ టాప్ 2 టాప్ 1 అని చెప్తుంటాను. వాటి దగ్గర మీకు నేను లెఫ్ట్ సైడ్లో అన్నిట్లో లింక్స్ ఇస్తుంటాను అండ్ ఐకాట్లో నేను లింక్స్ పెడుతుంటాను ప్రతి ఒక్క వీడియోకి. అండ్ అక్కడ మీరు దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో గురించి ఆ ప్రొజెక్టర్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. నేను పైనే టచ్ చేసుకుంటూ వెళ్తాను అండ్ మీరు మొత్తం దాని గురించి ఫుల్ డీటెయిల్స్ గిట్ట కావాలంటే మాత్రం అక్కడ పైన క్లిక్ చేయండి. మీకు అనేది ఫుల్ అనేది అన్నిటికీ నేను ప్రతి ఒక్కదానికి వీడియోస్ కింద కూడా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. ఇందులో టాప్ 5 వచ్చేసి మనకు టాప్ 5 20,000 ప్రొజెక్టర్లో టాప్ 5 అండ్ వివిడ్ PV01 అనమాట. ఇంతకుముందు కూడా నేను వీడియో చేశాను అండ్ ప్రతి ఒక్కదానికి కూడా మీకు 4K సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ 4K సపోర్టెడ్. ఇది లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే లుమియాన్స్ అని చెప్పచ్చు, 8500 లుమియాన్స్. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1. దీని ప్రైస్ వచ్చేసి 19,990 రూపీస్. అండ్ దీన్ని 5లో ఎందుకు పెట్టాననేది కూడా నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే కలరింగ్ ఇది ఐ బ్రైట్నెస్ కాబట్టి ఇది మంచి మీకు డార్క్ రూమ్లో అయినా కానీ మంచి లైటింగ్ ఉన్న రూమ్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పిక్చర్ పరంగానైనా కానీ ఇది చాలా బాగుంది కలర్స్ అయినా కానీ. అండ్ టాప్ 5 పెట్టడానికి గల కారణం ఏంటంటే ప్రైస్ దృష్టిలో పెట్టుకొని అండ్ లుమియాన్స్ వీటన్నిటిని అండ్ కలర్ కాంట్రాస్ట్ రేషియో వీటన్నిటికీ దృష్టిలో పెట్టేసుకొని నేను అనేది ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద మాత్రం కామెంట్ చేయకండి భయ్యా ఇది 5th ఏంది, ఇది 4th ఏంది, 3rd ఏంది అని చెప్పి. అండ్ మీ సౌలభ్యం గురించే ఏది తీసుకుంటే బెటర్ అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ ఈ ర్యాంకింగ్ విషయంలో కూడా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా పోయాను. అంటే బెటర్ ఉన్న ప్రొజెక్టర్స్కి మంచి రేటింగ్ ఇద్దామనే ఉద్దేశంతో ఇది 5thలో పెట్టడం జరిగింది. అండ్ దీనిలో కనుక మీరు చూసినట్టయితే అన్ని పోర్ట్స్ ఉంటాయి. మీరు అండ్ PS4 కానీ PS5 కానీ కూడా గేమింగ్ కూడా ప్లే చేయొచ్చు అండ్ సెటప్ బాక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క ప్రొజెక్టర్లో అన్నీ సపోర్ట్ చేస్తాయి. అండ్ టాప్ 4 గురించి మనం మాట్లాడుకుంటే ఇది లాస్ట్ 1.5 years నుంచి వెళ్ళి మంచి రేజింగ్లో ఉన్న ప్రొజెక్టర్ అన్నమాట. అండ్ సక్సెస్ మోడల్ కూడా అండ్ హనో AKF6 అన్నమాట. ఇది దీని గురించి మనం మాట్లాడుకుంటే దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 4K సపోర్టెడ్. ఇది కూడా మీరు 4K HDMIలో మీకు చూడొచ్చు. అండ్ దీని లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 6500 లుమియాన్స్. దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 19,999 రూపీస్. అప్పుడప్పుడు ఇది 16,000 to 17,000 మధ్యలో కూడా అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటుంది అన్నమాట ప్రైస్ అనేది. అండ్ నేను కాన్షియస్గా మీకు 20,000 అని చెప్పి పెట్టాను, బట్ ఇది 20,000 కూడా కాదు, 18,000 to 19,000 మధ్యలో ఫ్లక్చువేట్స్ అవుతుంటాయి. అండ్ బెటర్ మీకు దీని తర్వాత ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే నెంబర్ 3 ప్రొజెక్టర్ వచ్చేసి టోంజా LS525. ఈ టోంజా LS525 దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080p అండ్ 4K సపోర్టెడ్. అండ్ లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 6800 లుమియాన్స్. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1 కాంట్రాస్ట్ రేషియో. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 19,900 వరకు ఇది మనకు వస్తుంది, అప్పుడప్పుడు 18,000 కూడా వస్తుంది. ఇది కూడా మనకు మంచి కలర్లో కానీ మనకు పిక్చర్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. అండ్ మీకు దీని ఫుల్ డీటెయిల్స్ గిట్ట కావాలంటే మాత్రం ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, నేను అక్కడికి వెళ్ళి మీరు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ నెంబర్ 2 గురించి మనం మాట్లాడుకుంటే టోంజా LS418. ఇది టోంజా LS
5 తర్వాత వచ్చిన మోడల్ అనమాట. ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రొజెక్టర్ అనమాట. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 4K సపోర్టెడ్. ఇది లుమియాన్స్ 6500 లుమియాన్స్ ఉంటుంది. దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 18,000 ప్రొజెక్టర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే తక్కువ బడ్జెట్లో ఉన్న, ఇప్పుడు మనం అండర్ 20,000లో అంటే 15,000 to 20,000 బడ్జెట్లో దీన్ని అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. ఎందుకంటే దీని అవుట్పుట్ కూడా చాలా బాగుంది. మీరు ఇంట్లో సినిమా పర్పసే కానీ గేమింగ్ పర్పసే కానీ దేనికైనా సరే తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. అండ్ నెంబర్ 1లోకి వెళ్దాం మనం. నెంబర్ 1 ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో S2. ఈ జెట్కో S2 అంటే దీని లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. మీరు ప్రొజెక్టర్ ఎక్కడ పెట్టినా దాని లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080. ఇది కూడా 4K సపోర్ట్ చేస్తుంది. దీని లుమియాన్స్ గురించి మాట్లాడుకుంటే 5500 లుమియాన్స్. దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 19,990 రూపీస్. బట్ ఇది బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. ఎందుకంటే ఇది కలర్ అయినా కానీ సినిమా ఇది 60 Hz సపోర్ట్ చేస్తుంది. మనకి గేమింగ్ ఆడినప్పుడు కూడా చాలా స్మూత్గా డీల్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ప్రొజెక్టర్లో ఉండే ఎడ్జ్ డిటెక్టివ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ కలర్ షేడింగ్ అవ్వడం కానీ అండ్ డార్క్ టు లైట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏం లేవు. కమింగ్ సోన్ ఇది నేను అన్బాక్సింగ్ కూడా చేసి దీని ఫుల్ రివ్యూ కూడా నేను సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. అయితే మీకు ఛానల్ కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. మీకు అన్నిట్లో 4K సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది ఓన్లీ ఆన్లైన్ 4K అన్నమాట. అంటే మీకు ఆన్లైన్ కంటెంట్ మట్టుకే 4K అనేది సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి ఏంటంటే అమెజాన్ ఫైర్ స్టిక్ కానీ ఎంఐ బాక్స్ కానీ మీకు వాడినప్పుడే మంచి రిజల్ట్ వస్తాయన్నమాట. మీరు ఏదైనా సరే మీరు డైరెక్ట్ వాడకుండా ఈ రెండింటిని యూజ్ చేసుకొని వాడితే మాత్రం మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రొజెక్షన్లో. అండ్ ప్రొజెక్షన్ కూడా ఎప్పటికి మంచి కూల్గా అనేది డీల్ అవుతుంది అనమాట. అండ్ దీనిలో పంచి కలర్సే కానీ ప్రతి ఒక్క వాటిలో మంచి పంచి కలర్స్. మీకు ఏ ప్రొజెక్టర్ అయినా తీసుకోండి, 5 ఇవి బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను నేను. అండర్ 20,000లో మీరు ఒక 20,000 అఫోర్డ్ చేయగలిగితే మాత్రం ఒక బెస్ట్ ప్రొజెక్టర్ అయితే తీసుకోవచ్చు ఈ 5th. మీకు అన్నిట్లో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అండ్ వీడియోస్ కూడా లింక్స్ ఇస్తాను. మీరు అన్నీ ఒకసారి జాగ్రత్తగా చూసిన తర్వాతనే పర్చేజ్ చేయండి అండ్ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ నౌ. These my dance make it hurt.